తనని మించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నాకు తెలుసు మావా, దీని మీద రోస్ట్ వీడియో గురించే మీరు చూస్తుండ్రా. నేను బావా దీని మీద వీడియో మాత్రం మామూలుగా రాకూడదు, మంచి రెస్పాన్స్ వచ్చేలా చూడు. నీకు ఆ దమ్ముందా? ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు. విన్నావు కదా, నడు ఇక సురువు చేద్దాం. ఇగో దీని పేరే స్వేగల్. కొంతమంది క్రియేటర్స్ ఎంతో కష్టపడి మెల్లిమెల్లిగా వాళ్ళ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంటే, ఇది మాత్రం తన ఆస్తిని చూపించి ఫాలోవర్స్ ని అయితే గుంజుకుంటది. ఆస్తి అనగానే డబ్బులు ధనం అనుకుంటే అక్కడే మీరు చింతపండు పప్పులో కాలేశారు. ఆస్తి అంటే ఇది. ఇగో ఆ ఆస్తి చూపించే ఫాలోవర్స్ అందరినీ లాక్ చేసేస్తుంది. లాక్ చేసినాక ఫాలోవర్స్ అందరినీ ఫాలో చేసుకునేలా చేస్తుంది. అంతేకాదు ఇది ఏ కంట్రీలో ఉంటుందో ఆ కంట్రీ వాళ్ళనే ఎక్కిరిస్తుంటది. మాట్లాడుకుంటుంది ఒకసారి జూమ్ చేయాలి. ఆమె సిగ్గుపడుతుంది కదా కొంచెం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే, మరి సిగ్గుపడదా? నువ్వు వీడియో తీసుకునేది నువ్వు తీసుకోకుండా వాళ్ళు ఏ ఫీల్డ్ లో చేస్తుంటారు ఆ ఫీల్డ్ ని డిస్టర్బెన్స్ చేస్తే మరి సిగ్గుపడకుండా నాలాంటి వాళ్ళు ఉంటే పక్కన దెంగుతారు రెండు. ఇంకా ఇది ఎక్స్పోజింగ్ చేసుకొని క్లియర్ గా ఫాలోవర్స్ ని గెయిన్ చేస్తున్నప్పుడు లేదు, ఇట్లాంటి పతివ్రత ఇంకా రేపుల గురించి మాట్లాడుతుంటది చూడు. సో నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ట్రెడిషనల్ ఉన్నా ఇది జరుగుతున్నాయి అండ్ వెస్టర్న్ ఉన్నా ఇది జరుగుతుంది. ముసలి వాళ్ళని కూడా వదలట్లేరు అండ్ చిన్న పిల్లలను కూడా వదలట్లేరు. చిన్న పిల్లలు అంటున్నాను నేను, మంత్స్ బేబీ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆట బట్టలు వేసుకొని కడ్బనీలతో ఎక్స్పోజింగ్ చేసి నువ్వు ఏ విధంగా మేల్ ఫాలోవర్స్ ని పెంచుకోవాలో తెలిసిన నువ్వు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు చూడు. యాడ్స్ ఆఫ్ నీకు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వదలట్లేరు, అవి కూడా మనం చూసినాం. సో మాకు ఇండియన్ గవర్నమెంట్ కి నేను దీనమ్మ నీలాంటి ఎర్రగులు కూడా రేపుల గురించి మాట్లాడుతుంది చూడు. జరుగుతున్నాయి, ముసలి వాళ్ళని కూడా వదలట్లేరు అండ్ చిన్న పిల్లలను కూడా వదలట్లేరు. చిన్న పిల్లలు అంటున్నా నేను, హే గైస్ కాదు కానీ ఏ కాదు అది కాదు బామ్మర్ది. అమ్మ సడన్ గా చూసి అదే అనుకున్నాను రయ్యా. సో మనం దీని ఇన్స్టా ఐడి అయితే ఫస్ట్ అయితే స్వేగల్ అని ఉంటుండే, ఇప్పుడేమో క్రిక్ బజ్ అని పెట్టుకుని ఉంది. ఎందుకంటే దీనికి క్రికెట్ లో నాలెడ్జ్ లేకపోయినా విరాట్ కోహ్లీ అనే పేరుతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరినీ గుంజుకుంటుంది. దీని అకౌంట్ లో కూడా సగానికి సగము విరాట్ కోహ్లీవే ఉంటాయి. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్ సీజన్ వస్తుంది. ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఫేక్ ప్రెడిక్షన్ యాప్స్ ని ఇంకా ఛానల్స్ ని పేజెస్ ని అయితే ప్రమోట్ చేస్తుంటది. కొంతమంది ఎరుపుగ్గలు ఉంటారు, వాళ్ళు ఇది చెప్పింది నిజమే అనుకుని నమ్మి ఆ ఛానల్స్ కి పేజెస్ కి వెబ్సైట్స్ కి వెళ్లి మనీ పెట్టి ఆడతారు. అవేమైతే 1-2 గేమ్లు వస్తాయి చిన్నవి. తర్వాత తెలిసింది కదా పెద్ద బడ్జెట్ అన్ని దెంగిపోతుంటారు వాళ్ళు. అవి ఎట్లో ఫేక్ అని వాళ్ళకి తెలుసు, ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి తెలుసు, ఈ ఫాలోవర్స్ తెలియదు కదా, ఎరుపుగలు అయిపోతారు మధ్యన. నేను ఎర్రిపోకుని ఇక్కడ చూడండి మామ, డైరెక్ట్ అయితే లింకే ఉన్నది టెలిగ్రామ్ ది. ఇగో స్టోరీలో కూడా సపరేట్ గా మెన్షన్ చేసి ఉన్నది చూడు. ఏమని మెన్షన్ చేసింది చూడండి. ప్రాఫిట్స్ మస్తు ఉంటాయి నా ఛానల్లో, ఒక గర్ల్ ఛానల్ సాక్షి క్రికెట్ ప్రెడిక్షన్, క్రికెట్ లవర్స్ గో అండ్ జాయిన్ ఫాస్ట్, సాటర్డే గివ్ అవే క్యాష్, సెండ్ మీ స్క్రీన్ షాట్, జాయిన్ అయ్యి వీఆర్ సెలెక్టింగ్ ఫ్యూ మెంబర్స్ ఇన్ ఫాస్ట్ లింక్ ఇన్ బయో అట. ఎవ్వరు వెళ్ళకండి మామ, ఇదంతా ఫేక్ ప్రూఫ్, డబ్బులు దిగుతారు ఖాళీ పీలిగా. చెప్పింది నమ్మండి గురు. ఫస్ట్ పాయింట్, ఈమె మా తమ్ముడికి రాకెట్టడానికి లేట్ వచ్చినందుకు నేనైతే డ్రెస్ ఇప్పేసిన. లేకపోతే అది లేట్ వస్తే దానికి దింగులు పెట్టాలి కానీ నువ్వు డ్రెస్ ఇప్పేసినవి ఏందక్కాయి? రే అది ఏది ఇప్పితే నీకెందుకురా? నీకేం కావాలి? ఇప్పడం కావాలి? రే ఇప్పింది అంటే నేనేదో కొద్దిగా హ్యాపీ అవుతారా నా మట్టుకు, నేను నీకెందుకురా మధ్యన? ఓ అవునా, సరేలే మొత్తం విను ఒకసారి. నేనైతే డ్రెస్ ఇప్పేసిన, లేకపోతే నాకు వేరే డ్రెస్ ఉండే బిఫోర్. బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వా? నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంది? నువ్వు చూపిస్తాను చూపిలే, నీ నట్టయినా బొంగమూతి పెట్టినా. బొంగమూతి కాదు బొమ్మర్ది, నువ్వు దాని గొద్దల మూతి పెట్టినా అదేం చూపిదురా పూక. దీని అమ్మ ఇది బయట తిరిగింది తిరుక్కోవచ్చు కదా, దారిని పోయిన దానయ్యకి ఆల్గీ అందరికి ఆర్సీబీ ఇష్టమా సిఎస్కే ఇష్టమని లేదు వాళ్ళ పనిలో వెళ్తుంటే పిలిచి మరీ సావదెంగుతుంటది చూడు. ఇప్పుడు నీకు క్రికెట్ తెలుసా? నీకు ధోని ఇష్టమా, విరాట్ కోహ్లీ ఇష్టమా? ధోని ఇష్టమా? అచ్చా, సో ఇప్పుడు 2025 లో ఐపీఎల్ మళ్ళీ జరుగుతుంది కదా, అప్పుడు ధోని టీం గెలవాలా విరాట్ కోహ్లీ టీం గెలవాలా? అవునా? ఎందుకు సిఎస్కే ఫ్యానా? అవునా? లిటరలీ వాడు ఆర్సీబీ ఫ్యాన్ అంటే వాడు మడ్డు గుడిచేస్తుండే.
ఇది ఎక్కడితోనే ఆగలే. ఏదో రెస్టారెంట్ లో ఒక కపుల్ భోజనం చేస్తుంటే ఆ కపుల్ లో ఒక లేడీస్ అయితే ఆంటీ ఆంటీ అని గెలుస్తుంటది తింటున్న వాళ్ళని. ఆంటీ ఆంటీ ఇక్కడ చూడు ఇది కథ దాక్కలేదా నో మేకప్ నో ఫిల్టర్ అట. అరే మేడం, నీ మేకప్ ఉన్నా ఇలా చూడరు, లేకపోయినా చూడరు. వాళ్ళు ఏం చూస్తారు తెలుసు కదా, నీ ఆస్తినే చూస్తారు. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ, చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టావు అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. అది ఎట్లా మారదు కానీ వదిలే భవా, కానీ అది చూసినవా కొద్దిగా చూపించడానికి ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు. రే నీకు ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్ కదరా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఇంకా చాలే మామ, దీని మీదకి ఈ రోజుకి ఇంత చాలు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ముఖ్యంగా అయితే లైక్ చేయండి మామ. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని ఇంకొందరికి అయితే రికమెండ్ చేస్తాడు మన యూట్యూబ్ మామ అయితే. అలానే వీడియో ఎట్లుందో, మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీరు ఎవరి మీదైనా రోస్టింగ్ చేస్తే చూడాలనుకుంటారా, వాళ్ళ నేమ్ కూడా కామెంట్ పెట్టేసండి. వాళ్ళ ఛానల్ విజిట్ చేస్తా, ఏదైనా కథలు దిగితే పక్క రోస్ట్ చేస్తా గురు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గురు. బాయ్ బాయ్. అరే విత్తనమ్ము తినదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట.